మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం ఆలోచన చేయబోయేటువంటి సంగతి మీకు తెలిసిందే. మనం ప్రతి బుధవారాలలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇది 24వ అధ్యాయంలో మరికొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తాం. ఇట్ మైట్ బీ ఎక్స్టెండెడ్ ఫర్ ఎ లాంగర్ టైం. అంటే చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి కాబట్టి మనం చాలా రోజులకి ఈ ఒక్క అధ్యాయాన్ని పఠించబోతున్నాం, పరిశీలన చేయబోతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ సిద్ధం కండి. మీరు ప్రతి ఒక్కరు కూడా బీ ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ అండ్ బీ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ ఆల్సో. సత్యాన్ని గ్రహించటానికి, అదేవిధంగా అంగీకరించటానికి. గ్రహించడం మాత్రమే కాదు, దాన్ని అంగీకరించే మనస్తత్వం కూడా మనకు ఉండాలి. కాబట్టి చదువుతాం. మనం ఇంతకుముందు ఆలోచన చేశాం. 15వ వచనంలో మనం చదివిన విలేఖన భాగం ఏమిటంటే 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. కాబట్టి ఆ విషయాన్ని మనం చదివాం. నాశనకరమైన హేయ వస్తువు అదేమిటి అన్నది మనం ఒక్క వచనంతో మనం మాట్లాడలేదు. ఆ హేయ వస్తువు అనేది ఇట్ ఈస్ నాట్ ఎ గెస్సింగ్ గేమ్. మనం ఒక గేమ్ లాగా ఆడుకొని గెస్ చేసుకొని మాట్లాడే ఒక గెస్సింగ్ గేమ్ లాంటిది కాదు ఇది. ఇట్ ఈస్ ద రెఫరెన్సెస్ దట్ ప్రూవ్డ్ ఇన్ వాట్ ఈస్ దట్ నాశనకరమైన హేయ వస్తువు అన్నది ఏమిటో మనం పరిశీలన చేశాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలన్నమాట. సో దానియేలు 9:27 ఆ విషయాన్ని మనం చెప్తున్నట్లుగా దానియేలు చెప్పిన విషయాన్ని యేసు ప్రభువే చెప్పారు. కాబట్టి ఆ విషయం ఏమిటో అక్కడే మాట్లాడతాడు. అతడు ఒక వారమునకు 9:27 అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. దేన్ని స్థిరపరుస్తారు? నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును అని అన్నాడు అన్నమాట. అందులో నాశనమైనటువంటి మనుషులు, నాశనం చేయవాడు ఎవరు అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేశాం. దాన్ని నాశనం చేసేవాడు యేసు ప్రభు. ఆ నాశనం ఎలా చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేశాం. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేశాం. 16 నుండి మరలా మనం వెళ్ళిపోదాం ముందుకి. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలెను. ప్రత్యేకించి ప్రదేశాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. యోదయ అంటేనే ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యము అని అర్థం అన్నమాట. యోదయ అన్న పేరు ఎవరికి ఉద్దేశించింది? సంఘానికి ఉద్దేశించింది అన్నట్లుగా ఆలోచన చేయటానికి ఒక్కంత అవకాశం లేదు. యోదయ అన్న మాటను సంఘానికి ఆపాదించటానికి అవకాశమే లేదు. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. అంటే అబ్నార్మల్ యాక్టివిటీస్ అన్నమాట. అబ్నార్మల్ యాక్టివిటీస్ అంటే అర్థం ఏమిటి? వాస్తవానికి జరగవలసినటువంటి కార్యక్రమం. ఎవరైనా పొలంలో ఉంటే మరలా ఎక్కడికి వస్తాడండి? ఇంటికి రావడం అనేది వాస్తవంగా జరగవలసిన ఒక కార్యక్రమం, అవునా కాదా? పొలంలోనికి వెళ్ళినోడు మరలా ఎక్కడికి వచ్చేసేయాలి అని అంటే ఇంటికి రావాలి. రాకూడదు అని ఆజ్ఞాపించబడుతున్నాడు అని అంటే అది వాస్తవానికి రాకూడదనే ఉద్దేశం కాదు, కానీ అది ఒక అబ్నార్మల్ యాక్టివిటీ. అంటే రాకూడదు అనే మాటను అక్కడ ఏమిగా మాట్లాడడం జరిగిందనంటే ఉపమానార్థంగా మనం పరిశీలన చేసుకొని అన్ని వింతైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఆ రోజు అనే ఒక ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వింతైన, అబ్నార్మల్ లేదా వింతైన, జరగవలసిన దాన్ని కాకుండా
వింత అయినటువంటి ఒక కార్యక్రమంగా జరుగుతుంది. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. ఇక్కడ గర్భిణులు పాలిచ్చు వారికి శ్రమనంటే అందరికీ ఆ దినములలో, ఏ దినములలో? ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు జరుగుతున్నటువంటి సమయం, అనగా క్రీస్తు సిలువలో మరణించే ఆ సందర్భంలో ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఉద్దేశించినటువంటి మనుషులకు కూడా శ్రమ అనే ఉద్దేశాన్ని మనం పరిశీలన చేయాలి. అప్పుడు మహాశ్రమ కలుగును. మహాశ్రమ ఎవరికి కలుగును? మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. మీరు అన్నవాళ్ళు ఇక్కడ సంఘము కాదు. మీరు అన్నవాళ్ళు అక్కడ ప్రశ్న అడిగిన వాళ్ళు యేసు ప్రభు ఎదురుగా ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఎవరు అనంటే శిష్యులు లేదా అపోస్తలులు. శిష్యులు లేదా పాత నిబంధన అపోస్తలులు. ఆ మహాశ్రమ కలుగును. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవటం చలికాలమందైనను. ఎవరు పారిపోతారు? యేసు ప్రభువుకి శ్రమ వచ్చినప్పుడు పారిపోయే ఒక పరిస్థితి ఎవరికి వస్తుంది? ఎందుకు? ఎందుకు? జనాంగానికి భయపడి పెడుతున్నప్పుడు వీళ్ళని కూడా అట్లా సిలువ వేస్తారేమో అని యేసు ప్రభు ఏం చేశారంటే మీరు పారిపోవట అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఎవరికి మాత్రమే చెబుతున్నాడని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. శిష్యులకు మాత్రమే అది అండి. అందులో ఒక ఆయన గురించి ప్రత్యేకించి యేసు ప్రభు మాట్లాడినప్పుడు, నీవు నన్ను 3 సార్లు నన్ను ఎరుగును అని అంటావు, పారిపోతావు, నన్ను విడిచి వెళ్ళిపోతావు అని అంటే, అయ్యో నేనెందుకు అట్లా చేస్తాను? అసలు నీకు ఇదే రాకూడదు. ఏది? ఆ శ్రమనే మీకు రాకూడదు ప్రభు అని మాట్లాడడం మనం గమనిస్తాం. దానికి సాతాన పొమ్ము అని యేసు ప్రభు పేతురుని చెప్పటం. ఆ వ్యక్తి ఎవరంటే పేతురే, అవునా కాదా? కాబట్టి పారిపోవడం అనే ఒక మాటను ఎవరి గురించి మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అని అంటే అర్థం ఏమిటనంటే, విశ్రాంతి దినాన అది జరగదు. ఏది? యేసు ప్రభువు యొక్క మహాశ్రమ. శ్రమ అంటే అది మహాశ్రమ, సాధారణమైనటువంటి శ్రమ కాదు. ఇశ్రాయేలు జనాంగంలో లేదా ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడినప్పటి నుండి, ఎప్పటి నుండి ఏర్పడింది? నిర్గమకాండం 19 నుండి ఏర్పడింది. ఎక్కడ ముగించబోతుంది? క్రీస్తు యొక్క సిలువలో, అనగా మత్తయి 27, మార్కు 15, లూకా 23, యోహాను 19. ద డ్యూరేషన్ వాజ్ అబౌట్ 2000 years. 2000 సంవత్సరాలు దాదాపు ఆ రాజ్యం ఉండింది. ఆ 2000 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కడు కూడా అలాంటి శ్రమను అనుభవించలేదు. కాబట్టి దానికి ఏమని పేరు అని అంటే మహాశ్రమ. అర్థమవుతుంది కదా? యేసు ప్రభు యొక్క శ్రమల గురించి మహాశ్రమ కలుగును అని అంటున్నాడు అన్నమాట. అక్కడ మహాశ్రమ కలుగబోయేది ఇశ్రాయేలీయులకని కాదు అక్కడ చెప్పింది. మహాశ్రమ కలుగబోయేది ఎవరికి కాదు? యేసు ప్రభు వారికి మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవ్వాల్సినటువంటి విషయం ఏమిటంటే, లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ. ఏ లోక ఆరంభం గురించి దీని అర్థం? ధర్మశాస్త్ర లోక ఆరంభం కావచ్చు, లేదా సృష్టి ఆరంభం కావచ్చు, ఏదైనా పర్లేదు. ఎందుకు అనంటే ఈ విషయాన్ని మార్కు సువార్తలో కూడా తెలియచేశాడు. 13వ అధ్యాయంలో మనం చదివినప్పుడు మార్కు సువార్త 13
19లో అవి శ్రమగల దినములు, దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇంతవరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూను కలుగుపోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తం ఆయన ఆ దినములను తక్కువ చేసెను అని అన్నాడు అన్నమాట. మరలా ఇక్కడికి మత్తయికి వచ్చేస్తాం. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అని అంటే ఇది 2 విధాలుగాను ఆలోచన చేయొచ్చు. ఒకటి సృష్టి ఆరంభం అనొచ్చు, 2 ధర్మశాస్త్ర ప్రారంభం కాలముని కూడా సూచిస్తుంది అని కూడా చెప్పొచ్చు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఇది ఆత్మ సంబంధంగా యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటగా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే, భౌతికంగా మానవ జాతి శ్రమలు పొందేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అందులో క్రొత్త నిబంధన వాళ్ళు శ్రమ అనుభవించే పరిస్థితులు వస్తాయి. ఈ శ్రమలు ఉన్నాయి చూడండి, క్రొత్త నిబంధన వాళ్ళు పొందే శ్రమ. ఇక్కడైతే మహాశ్రమ అన్నాడు, క్రొత్త నిబంధనలో శ్రమ, మహాశ్రమ, ఇంకో స్టెప్ ఏంటి, అగ్ని వంటి మహాశ్రమ. శ్రమ, మహాశ్రమ, అగ్ని వంటి మహాశ్రమలు. బహుశా మనలో కొంతమంది ఆ శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. సో ఇక్కడ చెప్పబడినటువంటి శ్రమలు, ఇక్కడ యేసుప్రభు చెబుతున్నటువంటి శ్రమ అన్నది భౌతికంగా జరిగే శ్రమ గురించి అనే ఆలోచన కాదు, అది ఆత్మ సంబంధంగా శ్రమపడే ఒక పరిస్థితి అన్నమాట. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు, దానియేలు గ్రంథం 12 1వ వచనం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. ఆ కాలమందు నీ జనులు పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని, నీ జనులు రాజ్యముగా కూడిన కాలం ఏ కాలం అది? నీ జనులు రాజ్యం, ఇట్లా మాట్లాడకూడదు మీకు తెలియకపోతే. నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని, ఎప్పుడు ఇశ్రాయేల్ జనాంగం మొదటిగా రాజ్యముగా కూడారు? ఎప్పటి నుండి వాళ్ళు రాజ్యం అని పిలువబడతారు? ఇప్పుడే చెప్పాను నేను, నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఏమన్నాడు? నిర్గమకాండం 19 5, 6 వచనాలు చదవండి. నిర్గమకాండం 19 5, 6. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడ్ల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన ధనముగాను ఉందరని చెప్పు. కాబట్టి దేవుడు అప్పుడు చెప్పేశాడు సీనాయి కొండ సాక్షిగా, మీరు ఇక మీదట నా రాజ్యంగా ఉండబోతారు. ఇక మీదట నా రాజ్యంగాను యాజక సమూహంగాను ఉండబోతారు. కాబట్టి ఇక్కడ అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. 2 విధాలుగా ఆలోచించవచ్చు. సృష్టి ఆరంభం నుండి అనడంలో కూడా తప్పేమీ లేదు. నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని, లేదా ఇశ్రాయేలు జనాంగం రాజ్యముగా ఏర్పడినప్పటి నుండి కూడా సరే, సిలువ వరకు అట్లాంటి ఒక శ్రమ ఆపద ఎవరూ ఎదుర్కోలేదంట. అయితే నీ జనుల్లో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు అని అన్నాడు. ఇక్కడ గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారంట.
మీకేమైనా గుర్తుకొస్తుందా? నేను చెప్పింది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయాలను మీకు మీ ముందు ఉంచాను. మీరు ఎంత సులభంగా మర్చిపోతున్నారో. నీ జనుల్లో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. అంటే అర్థమేమిటనంటే, దయచేసి గుర్తుపెట్టుకోండి, పాపము చేయడం ద్వారా మానవ జాతి, అటు ఇశ్రాయేలీలు కావచ్చు, ఇటు లోకం కావచ్చు, మరణిస్తూ వస్తూ వచ్చారు. వాళ్ళ మీద ఎవరికి ఏలుబడి జరుగుతూ వచ్చింది? అపవాదికి బలాన్ని చేకూర్చింది ఏమిటి? పాపమా? అపవాదికి బలాన్ని చేకూర్చింది ఏమిటి? ధర్మశాస్త్రం ఆటోమేటిక్గా వెళ్ళాలి దాని మీదకి. అయితే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో యుద్ధం జరిగేటప్పుడు, ఏ యుద్ధం అని అంటే అది భౌతిక సంబంధమైన యుద్ధం కాదు, శ్రమ అంటే శ్రమ కాదు, యుద్ధం గురించి ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ, ఆత్మ సంబంధమైన యుద్ధం, ఆత్మ సంబంధమైన ఆపద ఇశ్రాయేలు జనాంగానికి ఎప్పుడు జరుగుతూ వస్తున్నప్పుడు, అనగా వారి యొక్క నిబంధన కొట్టివేయబడే ఒక కార్యక్రమం సిలువలో జరుగుతూ ఉన్నప్పుడు అందరూ ఏమైపోతారు? ఇశ్రాయేలీలందరూ చనిపోతారు. రోమాపత్రిక 7,400 సార్లు చదివాం, 1000 సార్లు, 1000 సార్లు కూడా చదివి ఉంటాం. వాళ్ళు ఇశ్రాయేలీలు క్రీస్తు యొక్క శరీరం నందు ధర్మశాస్త్ర విషయంలో మృతులైపోతారు ఇశ్రాయేలీలు. మిగిలేది ఎవరు? అపోస్తులు మాత్రమే మిగులుతారు. ఎందుకనంటే శిరచ్ఛేదనం వాళ్ళు కూడా చేయబడతారు, కానీ వాళ్ళు మరలా బ్రతికిన వారై. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5. అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందును గాని చేతుల యందు గాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు మరలా బ్రతికిన వారై 1000 సంవత్సరములు రాజ్యం చేసిరి. ఎగ్జాక్ట్లీ. చాలండి. దయచేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. శిరస్సు ఎవరు? ఇశ్రాయేలీ యొక్క శిరస్సు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీల యొక్క శిరస్సు. ఆ శిరస్సు ఏం చేయబడతాడనంటే ఛేదనం చేయబడతాడు. అంటే ఇశ్రాయేలీలు అనే పాత నిబంధన రాజ్యానికి శిరస్సు అనే యెహోవా దేవునికి మధ్య ఉన్న సంబంధం తెంచివేయబడే ఒక అద్భుత కార్యక్రమం సిలువలో జరిగిపోతుంది. జరిగినప్పుడు ఇశ్రాయేలు రాజ్యం మరణిస్తే వీళ్ళు కూడా దాంట్లో పాటు మరణించారని అనుకుంటాం, కానీ వీళ్ళు మరణించరు. ఎవరు? ఇశ్రాయేలీల్లో ఎన్నుకొనబడిన 12 మంది అపోస్తలులు. వాళ్ళు మరలా బ్రతికిన వారై క్రీస్తుతో కూడా, క్రీస్తు అనే మాట క్రొత్త నిబంధనకు సంబంధించింది. మరలా బ్రతకడం అనేది క్రొత్త నిబంధన బాప్తిస్మానికి సంబంధించిన మాట. క్రొత్త నిబంధన బాప్తిస్మానికి సంబంధించిన మాట. మరలా బ్రతికిన వారై క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. అర్థమవుతుంది కదండి? కాబట్టి నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు? వారు తప్పించుకుంటారు. చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి, ఆలోచన చేయండి. మత్తయి సువార్తలో ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తేనే తప్ప
ఇక్కడ మత్తయి సువార్తలో ఏమన్నాడంటే కింద వచనంలో 22వ వచనంలో 24:22లో ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు అంటే అర్థం ఏమిటంటే ఇంకా వారి నిబంధన కొట్టివేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కడు చచ్చిపోతాడు. ఇది ఏ ఆపద ఏ ఆపద ఇది, ఏ శ్రమ అది? ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ అది. ఆ ఆత్మ సంబంధమైన ఆపద మరియు శ్రమ అనేది ఇశ్రాయేలీయులకు ఎప్పుడు జరుగుతుందంటే వారి యొక్క ఏకైక నిబంధన కొట్టివేయబడుతూ ఉన్నప్పుడు, ప్రతి అక్షరం తుడిచివేయబడుతూ ఉన్నప్పుడు, దేవుని చేత క్రీస్తు చేత తుడిచివేయబడుతూ ఉంటే వారందరూ చనిపోతారు. ఏ శరీరియు ఏమవడు, తప్పించుకొనడు. కాకపోతే ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఏర్పరచబడిన వారు అని అన్నాడు. ఇక్కడేమో దానియేలు గ్రంథంలోనైతేనేమో నీ జనుల్లో గ్రంథమునందు దాఖలైన వారు అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు అని అంటే, ఎవరు ఏర్పరచబడిన వాళ్ళు అంటే సంఘం అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యలో బుద్ధిహీనులు, జ్ఞానం లేని వాళ్ళు, గ్రంథ జ్ఞానం లేని వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు అంటే సంఘం అన్నట్టుగా. అది చదువుతున్న ఈ సందర్భం ఏమిటి? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఈ వ్యక్తులు ఎవరు? ఇది ఆత్మ సంబంధంగా పరిశీలన చేసే ఒక పరిస్థితి ఉందనే కనీస అవగాహన లేకుండా ఏకదాటిగా చదువుకుంటూ వెళ్ళిపోవడం అన్నది చాలా తప్పుడు కార్యక్రమం అన్నమాట. ఇక్కడ చెప్పబడిన ఏర్పరచబడిన వారు ఎవరో మనం పరిశీలన చేయాలి. ఊరికే ఇష్టారాజ్యంగా చదువుకుంటూ వెళ్ళిపోతే తప్పు అవుతుంది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 19ని మనం 19, 20, 21 వచనాలు మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం కాబట్టి అంటే పైన ఏదో వచనం చెప్పుంటాడు, దాన్ని మీరు చదువుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇది కంటిన్యూ చేస్తున్నాను. అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. ఇయాలనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున, అండర్లైన్ చేసుకోండి, సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. పాత నిబంధన చదివే రోజు ఏ రోజు? ఎగ్జాక్ట్లీ విశ్రాంతి దినము లేదా శనివారం. ఆ రోజు ఏ నిబంధన చదవబడుతుంది అని అంటే మోషే లేఖనాలు చదవబడతాయి. ఎక్కడ చదువుతారు అని అంటే ఎక్కడ చదువుతారు? అక్కడ చదివింది చెప్పండి అంటే కొత్తగా మాట్లాడతారు. సమాజ మందిరములలో నేను మొదటి నుండి చెప్పేది ఒకటే, అరే బాబుల్లారా, సంఘము ఆదివార దినము ఆదివారం కూడుకునేది సంఘం, సమాజ మందిరంగా కాదు. సంఘంగా కూడుకుంటాం, ఆదివారమును కూడుకుంటాం. ఈరోజు అపోస్తల బోధన వినండి అని చెప్పేది తప్పైపోయింది. వాస్తవానికి అదే పద్ధతి. సంఘము ఆదివార దినాన్ని అపోస్తల బోధ, ఆ రోజు సమాజ మందిరముల్లో ప్రతి విశ్రాంతి దినాన ఏ బోధ? ధర్మశాస్త్రం. ఎంత చక్కగుంది. ఇక్కడ పంపబడిన వాళ్ళు ఎవరనంటే అపోస్తలులు. పైన మీరు చదువుకుంటూ వస్తే, కాబట్టి అని అన్నాడు, కాబట్టి పైనుండి మీరు చదువుకుంటూ వస్తే
అపోస్తులు ఎన్నుకొనబడినటువంటి వాళ్ళుగా పిలువబడతారన్నమాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 40-41 వచనాలను మనం చదివినప్పుడు, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 40-41 వచనాలను కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక, చూడండి, ప్రజలకందరికేనంటే సర్వలోకానికని కాదు, అక్కడ ఇశ్రాయేలీల మధ్యలో ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఏర్పరచబడిన మాకే అని అన్నాడన్నమాట. ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు? అవునండి, అక్కడ చెప్పబడినటువంటి ఏర్పరచబడిన వాళ్ళు ఎవరో కాదు, అపోస్తలులు. ఇక్కడ కూడా సరే, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. 15వ అధ్యాయంలో 24వ అధ్యాయము 22వ వచనంలో, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడునంటే అదేమో కాదు, జరిగి తీరుతుంది, తొందరగానే జరుగుతుందని యేసుప్రభు యొక్క హింట్ అనమాట. వాళ్ళకి తొందరగా జరిగిపోతుంది. ఎందుకంటే మీరు ఏం చేయబోతున్నారు? కృత నిబంధనను, నా యొక్క మరణ సమాధి పునరుత్థానం అన్నది సర్వలోక పాపం కొరకు జరిగింది కాబట్టి ఆ విషయాలను మీరు తొందరగా తీసుకెళ్ళిపోవాలి ప్రపంచానికి. కాబట్టి ఆ దినములు తక్కువ చేయబడతాయి. ఏ దినములు? ఆ దినములు తక్కువ చేయబడతాయి అంటే శ్రమ దినాలు అన్నట్లుగా, శ్రమ దినాలు 40 రోజుల సంగతి గురించి కాదు అక్కడ మాట్లాడుతున్నది. దినములు అనేటువంటి మాట అక్కడ చెప్పబడుతున్నది ధర్మశాస్త్రం యొక్క ముగింపు దినాలు తక్కువ చేయబడ్డాయి అని అర్థం అన్నమాట. ధర్మశాస్త్రం యొక్క ముగింపు దినాలు ఏం చేయబడతాయి? తక్కువ చేయబడతాయి. ఎవరి నిమిత్తం? ఏర్పరచబడిన వారి నిమిత్తం. ఇంతకీ ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు? సంఘమా? సంఘం కాదు. అక్కడ చదువుతున్న సందర్భం ఏమిటో అర్థం చేసుకో. కాబట్టి మరణ సమాధి పునరుత్థానానికి సాక్షులుగా ఉన్న వారి గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏమని అనంటే, ఏర్పరచబడిన వారు. సంఘం కోసం తక్కువ రోజులు తక్కువ చేయబడ్డాయి, శ్రమ దినాలు అన్నట్లుగా రేపొద్దున ఈ క్రీస్తు యొక్క 2వ రాకడికి దీన్ని ఆపాదించి లేనిపోని మాటలను వల్లించి ఉపదేశం చేయటం నేడు జరుగుతుంది. ఎడాపెడా బోధలో, నిబంధనకు మించిపోయే ఆలోచనలు, నాశనం, వారి అంతం, వారి కడుపు వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎట్లా నమ్మొద్దు మీరెవరు కూడా. క్రీస్తు వచ్చేశారు, ఆయన మరణించారు కదా, ఆయన వచ్చేశాడు, ఇక్కడున్నాడు అక్కడున్నాడని మీరు చెప్పినట్ల నమ్మకుడి అని ఎవరికి చెప్తున్నారు? సంఘానికి చెప్తున్నారా? దీన్ని సంఘానికి ఉపదేశం చేస్తారండి. ఎంత దారుణమైన మాట. ఏది ఎవరికి ఉపదేశం చేయాలి, దేన్ని ఎలా ఉపదేశం చేయాలో తెలియని అజ్ఞానపు కాలంలో మనం ఉన్నాం. అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆ తర్వాత టెక్నాలజీ, ఆ తర్వాత చాలా ఆటోమేషన్స్, ఇట్లాంటివి చాలా హై లెవెల్ టెక్నాలజికల్ రోజులు గడిచిపోతూ ఉన్నాయి, వచ్చేసాయి. కాబట్టి మనమే హైటెక్ ప్రజలు అన్నట్టుగా కాదు. ఈ క్రొత్త పాత నిబంధనల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించకుండా ఏ నిబంధన సంగతులను ఆ నిబంధనకు పరిమితం చేయకుండా ఎడాపెడా బోధించే కాలం ఉన్నంత కాలం కూడా సరే, యు ఆర్ బ్యాక్వర్డెడ్. జ్ఞానం లేని పరిస్థితుల్లోనే నువ్వు ఉన్నావు, మనం ఉన్నామని అర్థం అన్నమాట. మనం ఉన్నామని అంటే అట్లాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నామని దాని అర్థం, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులముగా. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదండి. ఈ విషయాలు మీరు దయచేసి ఆలోచన చేయండి. ఎందుకనంటే ఇవి చాలా చాలా తీవ్రంగా పరిశీలన చేయవలసినటువంటి ఒక సంగతి అన్నమాట. సో ఏమేమి జరుగుతాయి చెప్పండి చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏమేమి ఆలోచన చేస్తూ వస్తున్నామని అంటే, ఒకటి ఏమేమి మొదటి వచనం నుండి ఒకసారి పరిశీలన చేస్తూ వస్తే, దేవాలయపు కట్టడం
అది భౌతికమైన కట్టడం ఏమైపోతుంది? ధర్మశాస్త్ర యుగాంతము ఎలా జరుగుతుందో చెబుతున్నటువంటి సందర్భంలో యుగాంతం ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. ఒక్కొక్కటి 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 అంతమొందుతూ వస్తుంది. దేవాలయపు కట్టడములు ఏం చేయబడతాయి? రాతి మీద రాయి ఒకటైనను లేక పడద్రోయబడుతుంది అన్నటువంటి ఒక మాట. ఆ తర్వాత ఇంకేమేం జరుగుతుంది? యుద్ధ సమాచారాలు. ఏమి యుద్ధమో అది? ఏమి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం, ఏదో భౌతికమైన యుద్ధం కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం. యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి మధ్యలో యుద్ధం జరుగుతుంది? అపవాదికి అంటున్నారు. అపవాదికి కాదు, అపవాది దూతలకు, యేసు ప్రభువుకి. అపవాది దూతలకు. అందుకని ఈ మాట ఇక్కడ ఇంకో చోట కూడా చెప్తాడు, మొదట్లోనే చెప్పేస్తాడు. ఎక్కడ చెప్తాడు అది? ఆదికాండం 3:15 ఏం చెప్తాడు? నీకును నీ సంతానమునకును ఆయనకును నీ సంతానమునకును ఆయనకును అంటాడనమాట. సర్ప సంతానానికి యేసు ప్రభు వారికి యుద్ధం. నీకును స్త్రీ సంతానమునకును. స్త్రీ సంతానం ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకి సర్పమునకును యుద్ధము. తర్వాత క్రీస్తుకును స్త్రీ సంతానం అనే ఉంటుంది అక్కడ. క్రీస్తుకును నీ సంతానం అనగా సర్ప సంతానమునకును యుద్ధము. వచనం చదివితే కరెక్ట్గా అర్థమవుతుంది, ఏదేదో చెప్పేస్తారు. ఏం మర్చిపోయారా? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును యుద్ధం. అంతేనా? నీకును స్త్రీకిని. నీకు ఎవరు? సర్పము. స్త్రీ ఎవరు? ఇశ్రాయేల్ రాజ్యం. నీవెవరు? సర్పము లేదా సాతాను. స్త్రీకిని. స్త్రీ ఎవరు? ఇశ్రాయేల్ రాజ్యం లేదా దేవుని ప్రజలు. నీ సంతానమునకును ఆమె సంతానం ఎవరంటే యేసు ప్రభు. నీ సంతానం ఎవరు? సర్ప సంతానం ఎవరు? దుష్టులు లేదా ఇశ్రాయేల్ రాజ్యంలో పాపులైన ప్రజలు. వాళ్ళకి క్రీస్తుకుని యుద్ధం జరిగే ఒక కార్యక్రమం అది. ఆ యుద్ధ సమాచారాలు మీరు వింటారు. కలవరపడకూడదు. జనము మీద జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును. కరువులు, భూకంపాలు ఇవన్నీ కలుగుతాయి. ఈ కరువు, భూకంపాలు ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని అన్నాడు. ఇశ్రాయేల్ యొక్క రాజ్యం యొక్క అంతం అంత మహాఘోరంగా జరగబోతుంది అన్నటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాడు అనమాట. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత చంపెదరు అనే మాటను కూడా మీరు అర్థం చేసుకోండి. ఇది ఆత్మ సంబంధంగానే మాట్లాడబడినటువంటి మాటలు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, పలువురిని మోసపరిచెదరు. అబద్ధ ప్రవక్తలు అన్నటువంటి మాట మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో అబద్ధ బోధకులను బోధించేటువంటి అబద్ధ ప్రవక్తలు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతం ఏమిటి? ధర్మశాస్త్రం యొక్క అంతం. అలాగా ధర్మశాస్త్ర ప్రజలు, ధర్మశాస్త్రం ప్రకారం కట్టబడినటువంటి సమాజ మందిరము లేదా దేవాలయము, ఇవన్నీ ఒక్కొక్కటి ఏం చేయబడతాయి? ముగించబడుతూ కొట్టివేయబడుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి శ్రమ అంతవరకు కలుగబోదు అని అన్నాడు. ఇంకా కలుగబోదు అని అంటే దేర్ విల్ బి నో మోర్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్.
నిబంధన ఇంకో నిబంధన వస్తే అది కొట్టివేయబడే పరిస్థితి ఉండదని కూడా దాని అర్థం అన్నమాట. కాబట్టి క్రీస్తు వీళ్ళు కూడా ఏమైపోతారు, ఈ అపోస్తులు కూడా ఏం చేయబడతారు, వారి యొక్క శిరస్సు ఛేదించబడుతుంది. అయితే వాళ్ళు ఏమవుతారంటే మరలా బ్రతికించబడతారు. ఆ విషయాన్ని మనం ఆలోచన చేశాం. కాబట్టి ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం అర్థం చేసుకోవాలి. 24లో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు అని అన్నాడన్నమాట. సో ఇంకా ఎవరు వస్తారు? అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. ఇదేమిటిది? అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఏర్పరచబడిన వారిని సహితం మోసపరిచే ఒక కార్యక్రమం జరగబోతుంది. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భాన్ని మీరు తేటగా అర్థం చేసుకోండి. అబద్ధపు క్రీస్తులు ఎవరు? అబద్ధపు క్రీస్తు అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరుస్తారు, గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. అబద్ధపు క్రీస్తు అంటే నేను క్రీస్తునని చెప్పుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళు కొత్త బోధలను తీసుకొస్తారు. అబద్ధపు క్రీస్తులు ఏం చేస్తారంటే క్రొత్త బోధలను తెస్తారు. మ్యూట్లో పెట్టండి మరియా దాస్ గారు. అబద్ధపు క్రీస్తులు ఏం తెస్తారు? అబద్ధ బోధలను తెస్తారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై. ఏర్పరచబడిన వారిని సహితం అని అంటే ఎవరు వీళ్ళు? మరలా అపోస్తలుని సహితం మోసపరిచేటువంటి ఒక కార్యక్రమంలో గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. నేను ఇంతకు ముందు కూడా తెలియచేశాను. క్రీస్తు అపోస్తలు ఉన్న కాలంలోనే దేవునికి విరోధముగా మహత్కార్యాలు, గొప్ప సూచక క్రియలు దేవుని ఎరుగని వారు చేశారా? పాత నిబంధనలో కూడా మోషే ఎదురుగా, మోషేకి వ్యతిరేకంగా అనేకమైనటువంటి మహత్కార్యాలు, ఆ బెలియాలుని ఆరాధన చేసేటువంటి ఆ అన్యజనులు లేదా ఇశ్రాయేలు రాజ్యం కాని ప్రజలు చేశారంటారా లేదంటారా? వాళ్ళు చేశారు. కాబట్టి ఇవాళ కూడా సరే అట్లాంటిది ఉందానంటే ఉంది. సూచక్రియలు చేయటం, మహత్కార్యాలు చేయటం, లేదా మనుషుల్ని మంత్రాలతో ఇది చేయటం. అందుకని మాంత్రికులు అనేవాళ్ళు మొదట ఉంటారనమాట నరకానికి వెళ్ళే ఒక పరిస్థితి. ఆ మాంత్రికులకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది? అపవాదికి ఎక్కడి నుండి వస్తుంది శక్తి? అవును. 2వ దశలోనికీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివాం చాలాసార్లు. ఏం చదివాం? 2వ దశలోనికీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 చదవండి.
నశించుచున్నవారు ఉమ్, తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి ఉమ్, గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఇండును. ఉమ్. ఇందుచేత సత్యమును అమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారి అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్టు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. కాబట్టి సత్యాన్ని నమ్మకపోతే అబద్ధాన్ని నమ్ముకొని పో. అందుకని అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వస్తారు. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములు కనపరిచి మిమ్మల్ని సైతం మోసపరచడానికైన పరిస్థితుల్లో జరుగుతాయి. ఎక్కడి నుండి చేస్తారు వాళ్ళు? ఎవరిస్తారు ఆ శక్తి? అపవాదిస్తాడు, వాస్తవమే, కాదనట్లేదు వాళ్ళకి. కానీ వాడికైనా సరే ఎవరిస్తారు అని అంటే దేవుడే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నేను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు సత్యాన్ని నమ్మకపోతే, నేను సత్యాన్ని చెబుతున్నాను, నువ్వు నమ్మలేదు, నువ్వు దేన్నైనా నమ్ముకొని పోవాలి. సత్యాన్ని నమ్ముకునే నేను ఇక్కడ సత్యాన్ని చెప్తున్నాను, సత్యాన్ని చెప్పినా కూడా సరే మీరు నా గ్రహించకపోతే ఏం జరగాలి? అబద్ధాన్నైనా నమ్ముకొని పోవాలి. అబద్ధాన్ని నమ్మునట్లు అబద్ధపు శక్తిని దేవుడు వారికి పంపించేస్తాడన్నమాట. నేను చెబుతున్నాను ఈరోజు, ఇంత గొంతు చించుకొని ఈ ప్రజలకి అందరికీ చెబుతా ఉన్నాను. చెబుతున్నప్పుడు గ్రహించలేదు, విశ్వసించట్లేదు, మారు మనసు పొందట్లేదు. అయితే ఏం జరుగుతుంది? వాళ్ళకి ఈ మహత్కార్యాలు, సూచక క్రియలు, వీటినన్నిటినీ చేసేటువంటి శక్తిని కొంతమందికి దేవుడిచ్చి నువ్వు అటే వెళ్ళు. ఎందుకనంటే శిక్షావిధి పొందినట్లు. శిక్షావిధి, అక్కడ చెప్పబడిన శిక్షావిధి దేనికి సంబంధించిన మాట అండి? నరకానికి సంబంధించిన మాట. శిక్షావిధి అంటే తీర్పు అని, లేదా నరకము. ఇంక డైరెక్ట్గా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అదే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగా ముందుగానే నేను మీతో చెప్పి ఉన్నాను. అర్థమవుతుందండి? ఈ కాలం ఏ కాలము మనం పరిశీలన చేయాలి. ఇంకా చూడండి, మనం చదువుతాం. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. ఎవరికి ఇది చెప్తున్నది? ఇశ్రాయేల్ రాజ్యానికి కాదు. సంఘానికి కూడా కాదు. మరి ఎవరికి? ఎగ్జాక్ట్లీ. దీన్ని తీసుకెళ్ళి ఎట్లా చెప్తారండి మనుషులకి? సంఘానికి అన్నట్లుగా బాగా రుద్దుతారండి. ఏది ఎవరికి చెప్తున్నారో యేసు ప్రభువు చెప్తున్న మాటల్ని అర్థం చేసుకోవాలి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. ఆయనకు రాకడ ఎంత గొప్పగా ఉంటుందో అలా ఉంటుందంట. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో, ఎట్లా తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. పీనుకు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఇవన్నీ కూడా సరే ఆత్మ సంబంధమైన మాటలు. మరలా రిపీట్ చేస్తున్నాను, ఆత్మ సంబంధమైన ఉపమాన మాటలు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే అర్థమేమిటనంటే, ఆ దినములు అనంటే ఇశ్రాయేలు ధర్మశాస్త్ర దినం. ఆ దినములు శ్రమ ముగిసినప్పుడు అంటే నిబంధనను కొట్టివేసినప్పుడు చీకటి సూర్యుని కమ్మేస్తుంది, ఇంకే నిబంధన ఉండదు అని దాని అర్థం అన్నమాట. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును.
ఆకాశం నుండి ఏం రాలుతాయి? నక్షత్రాలు రాలుతాయి. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అనేటువంటి ఈ మాటలన్నీ కూడా సరే ఆత్మ సంబంధంగా చెబుతున్నవే. ఆత్మ సంబంధంగా. నేనెందుకు ఈ విషయాన్ని ఇంతటితో నేను ఆపేస్తున్నానంటే 27 నుండి మరలా మనం నెక్స్ట్ వీక్కి పరిశీలన చేయబోతాం. 27 నుండి చాలా కూలంకషంగా ఈ విషయాలను మనం మరలా పరిశీలన చేయబోతాం. ఎందుకనంటే ఇవి భౌతికమైనటువంటి మాట అనుకోబోతారు. భౌతికమైన మాట కాదు. యేసుప్రభు ఆయన మరణించినప్పుడు సూర్యుడు చీకటి చేత కమ్మడం వాస్తవమే. అది భౌతికంగా కూడా అలాగే జరిగింది. కొన్ని గంటల పాటు సూర్యుడు సూర్యునికి చీకటి కమ్మిన విషయం వాస్తవమే. కానీ ఇక్కడ చెప్పబడుతున్న సూర్యుడిని చీకటి కమ్మడం అనేటువంటి మాట భౌతికంగా ఆలోచన చేసే మాట కాదు. భౌతికంగా ఆ రోజు జరిగినప్పటికీ ఇది ఆ మాట గురించి కాదు చెప్తున్నది. చంద్రుడు కాంతినియ్యడు అన్నాడు. చంద్రుడు ఏమివ్వడు? కాంతినివ్వడు. ఆకాశం నుండి నక్షత్రములు రాలిపోతాయి. ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును. అంటే అర్థం ఏమిటంటే క్రొత్తగా సృష్టి జరగబోతుంది అని అర్థం అన్నమాట. ఆ పాత నిబంధన సృష్టి అంతా ఏం జరిగిందని అర్థం? చీకటి సూర్యుడిని కమ్మిను, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అంటే సృష్టిని సూచిస్తున్నాయి. ఆత్మ సంబంధమైన సృష్టిని సూచిస్తూ ఉన్నాయి. ఆ సృష్టి అంతా కూడా సరే ముగించబడుతుంది. నూతనమైనటువంటి సృష్టి ఒకటి ఏర్పాటు చేయబోతారు యేసు ప్రభు అన్న ఒక సత్యాన్ని ఇక్కడ మాట్లాడడం మనం గుర్తించుకోవాలన్నమాట. ఈ విషయాన్ని కొలసి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చదివితే కనబడుతుంది. కొలసి 1వ అధ్యాయం 15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చూసారా? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టికి ఏమైంది? ఆయన ఆది సంభూతుడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. తర్వాత చదువు తమ్ముడు. నేల అనగా ఆకాశమందు భూమి ఎందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. తర్వాత వీటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్యమునకు ఆధారభూతుడు. సంఘము శరీరంకు ఆయనే శిరస్సు. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు కూడా సరే అన్నిటికీ ప్రారంభికుడు యేసు ప్రభు. అయితే అన్నిటికీ ప్రారంభికుడు యేసు ప్రభు అన్నప్పుడు భౌతికమైనటువంటి రాజ్యానికో లేదా అట్లాంటి మాటలు కొనే కాదు. భౌతికమైన సృష్టికి ప్రారంభికుడు ఆయనే, ఆత్మ సంబంధమైనటువంటి సృష్టికి ప్రారంభికుడు ఆయనే. ఆది సంభూతుడు అన్నటువంటి మాటను ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అని రాయబడి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ రియల్లీ డినోటింగ్ అబౌట్ ద ఫస్ట్ బర్త్. ఆయన మొదటి పుట్టినవాడనే ఉద్దేశాన్ని ఇంగ్లీష్లో రాసినప్పటికీ పుట్టుక గురించి కాదు అక్కడ మాట్లాడబడుతున్నది. ఆయన ప్రారంభికుడు లేదా మూల పురుషుడు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆది సంభూతుడు అన్నటువంటి ఒక మాటగా అభివర్ణించడం మనం గుర్తుంచుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మత్తయి సువార్త 24:29 చెప్పినటువంటి ఆ శ్రమ దినములు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఈ ప్రతి ఒక్కటి కూడా సరే క్లోజింగ్లో వెళ్ళిపోతాయి.
మొత్తం ముగించబడింది అని దాని అర్థం అన్నమాట. ఈ విషయాన్ని వచ్చే వారం మరలా మనం కొంచెం పరిశీలన చేస్తాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అందులో దాగి ఉన్నాయి. అర్థమవుతుంది కదండి. మరలా మనం పరిశీలన చేస్తాం. మీకు అందరికి క్రీస్తు యేసు నామములో వందనాలు.